హాయ్ ఫ్రెండ్స్, ఆశ గారి వంటగది. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బెండి ఫ్రై అంటే అందరికి ఇష్టమే. కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ స్టైల్లో చేయండి, ఒకసారి టేస్ట్ చేయండి. ఎలా ఉంది ఏంటిది, ఎక్కడి నుంచి అన్నా మీరు ఎక్కడ చూస్తున్నారో అక్కడి నుంచి నాకు కామెంట్ పెట్టండి, నేను చూస్తాను. చూడండి, ఫ్రెష్గా ఉన్న బెండి తీసుకోవాలి. 1/2 kg చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. ప్లేట్ నిండా అవుతుంది. ఇట్లా ప్లేట్లో మొత్తం తీసేసి మిర్చి పౌడరు, సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా మ్యాగీ మసాలా, కొద్దిగా గరం మసాలా, 2 చెంచాలు శనగపిండి, ఇవన్నీ వేసిన తర్వాత శనగపిండి వేయాలి. దీంట్లోనే ఇది స్పెషల్ అన్నట్టు, బాగా టేస్టీగా వస్తుంది. శనగపిండి చాయ్ స్పూన్ ఉంటుంది కదా, 2 స్పూన్లు వేయాలి 1/2 kg బెండికి. మొత్తం ఇట్లా చేత్తోనే అన్నం ఎట్లా కలుపుతామో అట్లా కలిపి పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పెట్టాలి. ఆ తర్వాత గ్యాస్ పైన గిన్నె అయినా కడాయి అయినా పెట్టేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పెడుతుంది. ఆయిల్ ఎక్కువ వేయండి, కొద్దిగా ఒక కప్పు, చిన్న కప్పు ఆయిల్ వేసేసి మొత్తం వేడైన తర్వాత బెండకాయ వేయాలి. ఇట్లా మంచిగా రెడ్ అంటే ఇది మంచిగా ఫ్రై అయితే సేమ్ పకోడీ టేస్ట్ వస్తుంది. బేసన్ పకోడీ అంటారు కదా, అలాగ వస్తుంది. మంచిగా ఫ్రై చేయాలి. మొత్తం కలర్ అంతా ఎట్లా అంటే బ్రౌన్ కలర్ మొత్తం, చూడండి ఇట్లా కలర్ మొత్తం మారాలి. కలర్ మారినాక తీసేస్తే దీంట్లో పల్లీలు వేసుకుంటే పల్లీలు వేసుకోండి, పల్లీలు లేకున్నా కానీ సింపుల్గా బాగా టేస్టీగా ఉంటుంది. పప్పుతోని, సాంబార్తోని, చారు అయినా కానీ బాగా టేస్టీగా ఉంటుంది. సైడ్లో పెట్టుకొని తినచ్చు. కాదు అంటే చపాతీతోనైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేయండి. ఎలా ఉంది ఏంటిదని నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.